అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ క్రియేట్ చేసిండ్రు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు అన్ని మున్సిపాలిటీలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్గా క్లియర్ చేసిండ్రు. నేను కూడా నా ఆదిలాబాద్ మున్సిపాలిటీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కిందకి వచ్చేసింది. నేనేమనుకున్నానంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వచ్చేసింది, ఇక డబ్బులు బాగా వస్తాయేమో అని నేను అనుకున్నా. ప్రభుత్వం స్పష్టం చేయాలి. కొత్త గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో కలిపినప్పుడు ఉపాధి పోయింది, ఎన్ఆర్ఈజెస్ పోయింది. మరి ఈరోజు మీరు యూడిఏలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలుగా డిక్లేర్ చేసిన తర్వాత రేపు కేంద్రం నుండి వచ్చేటటువంటి ఎన్ఆర్ఈజెస్ నిధులు ఒక మున్సిపాలిటీకి దాదాపు 50 నుంచి 60 కిలోమీటర్ల పరిధిని మీరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా డిక్లేర్ చేసిండ్రు. మరి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల రేపు అక్కడ ఉన్నటువంటి పేదలకు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి అవకాశాలు కోల్పోయే అవకాశం ఏమైనా ఉన్నదా? మరి మీరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా డిక్లేర్ చేసినప్పుడు ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయదలుచుకున్నారో ఆ విషయాలన్నీ మీరు మాకు సభ ద్వారా మాకు చెప్పాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, ప్రభుత్వాలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి. ఏ ప్రభుత్వం అయినా ఒక మంజూరీ ఇస్తే వచ్చినటువంటి ప్రభుత్వం ఆ మంజూరిని కొనసాగించాలి. లేకుంటే ఏమవుతుంది అంటే ఆ డెవలప్మెంట్ సగంలోకి ఆగిపోతుంది. నా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మిగతా మున్సిపాలిటీలలో టీయూఎఫ్ఐడిసి నిధులు మంజూరైనాయి. నేను కొత్తగా ఎమ్మెల్యే అయిపోయింటే నా దగ్గరికి అధికారులు కాగితాలు తీసుకొచ్చిండు. సార్ మన దగ్గర 60 కోట్లు మంజూరైనాయి, మీరు అవి కొద్దిగా నిధుల విడుదలలో జాప్యం అవుతున్నది, కొద్దిగా తొందరగా విడుదల చేస్తే మనకు రోడ్లన్నీ అయిపోతాయంటే నాకు పెద్ద అనుభవం లేక నేను ఆ కాగితం పట్టుకొని హడావుడిగా హైదరాబాద్ వచ్చేసిన. ముఖ్యమంత్రి గారికి నాకు పాత పరిచయం ఉన్నది, నేను పోయాంటే నాకు ఇచ్చేస్తాడు అనంటే నేను ముఖ్యమంత్రి గారికి కాగితం ఇచ్చిన. అన్నా నేను కొత్తగా ఎమ్మెల్యే అయితే నా ఆదిలాబాద్లో పనులు కావాలా, 60 కోట్లు పాత ఏదో ఉన్నాయనంటే ఇక వాళ్ళు చెప్పిండ్రు. వాళ్ళు ఏదో లెక్కకు మించి మంజూరులు ఇచ్చారు కాబట్టి నిధుల విడుదలలో జాప్యం అంటారు. ఈరోజు మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మరి సభలో అదేవిధంగా సెక్రటరీ గారు వారు కూడా ఉన్నారు, దానకిషోర్ గారు, చాలా మంచి అధికారి. పాపం ఎంత మంచి అధికారంటే పోయి చెప్పిన తర్వాత నేను కొంత నారాజైతే నీ బాధను అర్థం చేసుకుంటున్న ఎమ్మెల్యే గారు, నేను తప్పకుండా మీకు న్యాయం చేస్తాను అన్నాడు. కానీ నేను మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మా వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ అటువంటి జిల్లాలలో ఉన్నటువంటి మున్సిపాలిటీలకు టీయూఎఫ్ఐడిసి ద్వారా మంజూరైనటువంటి నిధులన్నీ కూడా విడుదల చేయాలా. మరి అదేవిధంగా అధ్యక్ష, ఆ మున్సిపాలిటీలు బాగుండాలంటే మున్సిపాలిటీలకు అధికారాలు కూడా ఇవ్వాలి. అధికారాలన్నీ హైదరాబాదులో పెట్టుకొని మున్సిపాలిటీలో జరిగేటటువంటి ఏ పనినైనా మేము దాన్ని మొత్తం హైదరాబాద్లో టెండర్ పెడతాం, ఆ కాంట్రాక్టర్ అంతా కూడా మా గుప్పిట్లోనే ఉండాలా, అక్కడ బల్బు పెట్టాలన్నా హైదరాబాద్ నుంచే పంపిస్తాం, అక్కడ నల్ల రిపేర్ చేయాలన్నా హైదరాబాద్ నుంచే పంపిస్తామంటే ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు అధ్యక్ష. ఈ ప్రభుత్వం దగ్గర ఉండే అధికారాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి విపరీతంగా. స్థానిక సంస్థలకు వాళ్ళకి ఇచ్చే అధికారాలు వాళ్ళకి ఇస్తేనే కదా అధ్యక్ష వాళ్ళు ఏమన్నా చేసేది. అందుకే మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, మున్సిపాలిటీలకు స్వేచ్ఛనివ్వండి, మున్సిపాలిటీలకు అధికారాలు ఇస్తేనే బల్బులు వాళ్ళు పెట్టుకోలేరు అధ్యక్ష. బల్బుల టెండర్ హైదరాబాద్లో జరగాల్సినటువంటి అవసరం ఏమున్నది? అందుకే మున్సిపాలిటీలకు ఇచ్చేటటువంటి అధికారాలు వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, మున్సిపాలిటీలలో తాగడానికి నీళ్లు లోకల్ సోర్స్ ఏం లేదు అధ్యక్ష. ఈ భగీరథ వచ్చింది అధ్యక్ష. గ్రామంలో కానీ మున్సిపాలిటీలో కానీ లోకల్ సోర్స్ ఎక్కడా కూడా లేదు. ఉన్నటువంటి లోకల్ సోర్స్ అన్నీ కూడా చనిపోయినాయి. అక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కనీస చెరువులని కబ్జా కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. 200 కిలోమీటర్లకు వెళ్ళి ఈ అమృత్లో రావాలా, ఇంటింటికి నల్లా రావాలంటే ఎక్కడా వస్తలేదు అధ్యక్ష. దాంతో చాలా ఇబ్బందులకు గురవుతారు. ఇప్పటికే ఈ సంవత్సరం నీటి ఎద్దడి విపరీతంగా ఉన్నది. నేను మీ ద్వారా గౌరవ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎప్పుడు ఈ 30-32 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా ఇంత కరువు కనిపించలేదు. ఇది మార్చి నెలలో ఉన్నాం. ఇప్పటికే భూగర్భ జలాలన్నీ కూడా అడగంటిపోయినాయి. మంచినీటి ఎద్దడి స్టార్ట్ అయింది. ప్రత్యేకంగా మున్సిపాలిటీల మీద ఈ యొక్క మంచినీటి ఎద్దడి నివారించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. మహిళా సంక్షేమం అందరం కోరుకుంటాం. మహిళా సంక్షేమం జరిగితేనే మనం అంతా బాగుంటామని.